మై డియర్ రావణ్ పార్ట్ 21. ఇప్పుడు సంజనాని తీసుకుని ఇంటికి వచ్చారు అరుణ్ వాళ్ళ ఫ్యామిలీ. సంజన ఇంటిని చూసి షాక్ అయ్యింది. ఎందుకంటే ఆ ఇల్లు తన ఒక బెడ్రూమ్ అంత కూడా లేదు. ఇంకిక్కడ జీవితాంతం ఎలా బ్రతకాలి అనే టెన్షన్ వచ్చింది తనకి. పద, ఇంకెక్కడే నిలబడ్డావేంటి అని వెటకారంగా అంటాడు అరుణ్. సంజన అరుణ్ని చూసి కోపంతో, ఇదంతా నీ వల్లే నా జీవితం ఇలా అయిందిరా అని కోపంగా అంటుంది. ఏంటే రా అంటావు మొగుణ్ణి పట్టుకుని, ముందు ఇంట్లోకి నడువు అని కోపంగా అంటాడు అరుణ్. నేను అసలు ఈ ఇంట్లోకి రాను, నాకు ఈ ఇల్లు అస్సలు నచ్చలేదు, వేరే ఇల్లు కొను, అక్కడికి వెళ్ళిపోదాం, ఈ ఇల్లు నాకు నచ్చలేదు అని అంది సంజన. ఏంటే నీకోసం వేరే ఇల్లు కొనాలా? ఆగు, మీ బావకి ఫోన్ చేస్తానని ఫోన్ చేతిలో పట్టుకున్నాడు అరుణ్. వద్దొద్దు, నేను వస్తానులే, బావకేమి చెప్పొద్దు అంది భయంగా. ఇక సంజన సైలెంట్ గా ఇంట్లోకి నడిచింది. ఇంట్లోకి వెళ్ళాక సంజనకు అస్సలు ఆ ఇల్లు నచ్చలేదు. చిన్న చిన్న రూమ్స్ ఉన్నాయి, అయినా కూడా ఏమీ చేయలేం కదా అని అనుకుని సైలెంట్ గా సోఫాలో కూర్చుంది. అరుణ్ కోపంగా, ఏంటే మహారాణిలా సోఫాలో కూర్చున్నావు, అక్కడ నుండిలే అని కోపంగా అంటాడు అరుణ్. సంజన కోపంగా లేచి, ఏంట్రా నా మీద రుబాబ్ చూపిస్తున్నావు, ఊరుకుంటుంటే ఎక్కువ చేస్తున్నావు, చంపేస్తా అని కోపంగా అంటుంది సంజన. ఆ మాటకు అరుణ్కి కోపం వచ్చి, ఏంటే నాకే ఎదురు చెప్తావా అని చెంపల మీద మంచిగా గిఫ్ట్ ఇచ్చాడు సంజనకి. సంజన కంటి నిండా నీళ్లతో చెంపలకు చేతులు అడ్డు పెట్టుకుని నిలబడింది. ఏంటి చూస్తున్నావు, ఆ రూమ్కి వెళ్ళి బాగా రెస్ట్ తీసుకో, రేపటి నుండి అసలు టార్చర్ చూపిస్తా, నాకు ఎదురు చెప్పకుండా చేస్తానని కోపంగా చెప్తాడు వరుణ్. సంజన సైలెంట్ గా వెళ్ళి రూమ్ లో పడుకుంటుంది. అలా అందరూ ఆ నైట్ ని కరిగించేశారు నిద్రతో. నెక్స్ట్ డే మార్నింగ్ సంజన రూమ్ లోని మంచి నిద్రలో ఉంది. రూమ్ డోర్ ఎవరో లాక్ చేస్తూ ఉంటే చికాకుగా అనిపించి నిద్ర మత్తులో డోర్ తెరిచింది సంజన. ఎదురుగా అరుణ్ తల్లి సుగుణ గారు కనిపించారు. ఏంటి అని చాలా రెక్లెస్ గా అడిగింది సంజన. ఏం లేదు తల్లి, వ్రతం చేపిస్తున్నాము, తొందరగా స్నానం చేసి రా అని చాలా మర్యాదగా చెప్పారు సుగుణ గారు. ఆవిడ మాటలకు కోప్పడి టైం చూస్తే ఇప్పుడు 5 అవుతుంది, ఈ టైంలో పూజ ఏంటి, ఏమైనా పిచ్చా మీకు, నన్ను డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపోండి ఇక్కడి నుండి అని కోపంగా అరిచింది సంజన సుగుణ గారి మీద. అయినా ఇంత ఎర్లీ మార్నింగ్ నేను లేవను, నాకు అలవాటు కూడా లేదు అని మళ్ళీ వెళ్ళిపోయి బెడ్ మీద పడుకుంది. ఇక ఇక సంజన పడుకున్న 5 నిమిషాలకే తనపై చల్లని నీళ్లు పడ్డాయి. అలా నీళ్లు పడగానే తనకు అర్థం కాక ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి చూసింది సంజన. ఎదురుగా అరుణ్ జగ్గండ్ బకెట్ పట్టుకుని కోపంగా తన వైపే చూస్తూ నిలబడ్డాడు. హే ఈడియట్, బుద్ధి లేదా అసలు నీకు, నా మీదే నీళ్లు పోస్తావా నిన్ను అని అరుణ్ షర్ట్ కలర్ పట్టుకుంది సంజన. ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు, మా అమ్మ వచ్చి అడిగితే పెద్దావిడని కూడా చూడకుండా నోటికి ఎంతొస్తే అంత నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడతావా అని అని అన్నాడు అరుణ్. అయినా సరే సంజన పట్టించుకోలేదు. అరుణ్కి కోపం ఎక్కువై బెల్ట్ తీసుకుని వచ్చాడు కొడదామని. బెల్ట్ చేతికి చుట్టుకుంటుంటే సుగ్న గారు వచ్చి, వద్దురా, తను చిన్నపిల్లరా, ఏమీ తెలియదు పాపం, వదిలేరా, నేర్చుకుంటుంది అని చెప్తారు ఆవిడ నెమ్మదిగా. నీకేం తెలియదమ్మా, ఇప్పుడే దీన్ని అదుపులో పెట్టుకుంటుంటే దారికి రాదు, నువ్వు వెళ్ళు ఇక్కడి నుంచి, ఇంకో 10 నిమిషాల్లో ఇది బయటికి వస్తుందని సుగ్న గారిని రూమ్ బయటికి పంపించాడు అరుణ్. సంజన అయితే బ్లాంకెట్ కప్పుకుని హ్యాపీగా పడుకుంది. అరుణ్కి కోపం వచ్చి బ్లాంకెట్ లాగేసి బెల్ట్తో సంజన మీద ఒక్కటి వేశాడు. అంతే పాపం సంజన గట్టిగా అరిచింది. ఏంటి అలా కొట్టావు, అయినా నేనేం చేశాను అని కళ్ళ నీళ్లతో అన్నది సంజన. మరి చేయమన్న పని చెయ్యాలి, లేకుంటే ఇలాంటి దెబ్బలు బాగా పడతాయి అని కోపంగా అన్నాడు వరుణ్. నేనెందుకు చెయ్యాలి, నేను చెయ్యను, పో ఇక్కడి నుంచి అని గట్టిగా అరిచింది సంజన. బెల్ట్తో మళ్ళీ ఒక దెబ్బ వేశాడు అరుణ్. ఇంకా మొండిగా గట్టిగా అరిచింది సంజన. మళ్ళీ ఇంకొక దెబ్బ పడింది పాపం తనకి. చేస్తాను, కొట్టొద్దు అని ఏడుస్తూ అంది తను. గుడ్, వెళ్ళి తొందరగా ఫ్రెష్ అప్ అవ్వు అని అంటాడు అరుణ్. బట్టలు ఆ బ్యాగ్లో ఉన్నాయని అంటాడు.
సంజన సైలెంట్‌గా బ్యాగ్ తీసుకుని తన బట్టలు చూసింది. అందులో డ్రెస్‌లు ఏమీ లేవు. అన్నీ చీరలే ఉన్నాయి. ఇక తప్పదు కదా అనుకుని వెళ్ళింది. అరుణ్ దీనికి కోటింగ్ అయితేనే గాని వినదు అనుకున్నాడు. నెమ్మదిగా చెప్తే అసలు అర్థం కాదే దీనికి. ఒక రౌండ్ కోటింగ్ అయితేనే గాని వింటుంది అని అనుకున్నాడు. ఇంక సంజన ఫ్రెష్ అప్ అయ్యి బయటికి వచ్చింది. అరుణ్‌ని చూసి కూడా చూడనట్టు చీర కట్టుకోవడంలో మునిగిపోతూ ఉంది సంజన. సంజనకి చీర కట్టుకోవడం రాక బిక్కమొహం వేసుకుని అరుణ్‌ని చూస్తుంది. ఏంటి అన్నట్టు కళ్ళెగరేశాడు అరుణ్. నాకు చీర కట్టుకోవటం రాదు అని చెప్తుంది సంజన. ఏమొస్తుంది మరి? మాటకి మాట ఎదురు చెప్పడం వస్తదా? అని కొట్టేలా అన్నాడు అరుణ్. ఆ మాటకు సంజన కోపంగా చూస్తుంది అరుణ్‌ని. ఓకే ఓకే కూల్. మరేం చేద్దాం? నన్ను కట్టమంటావా? అని నవ్వుతూ అన్నాడు అరుణ్. నీకు చీర కట్టడం కూడా వచ్చా అని వెటకారంగా అడిగింది సంజన. నీలా కాదులే ఏదో వచ్చు అని అంటున్నా కానీ నాకేమీ కట్టడం రాదు అని అన్నాడు అరుణ్. సరే సరే ఇక్కడే ఉండు వెయిట్ చేయి. నేను వెళ్ళి అమ్మని పిలుచుకుని వస్తాను అని అన్నాడు అరుణ్. అరుణ్ వెళ్ళి వాళ్ళ అమ్మని పిలుచుకుని వచ్చాడు. ఆవిడ చాలా అందంగా చక్కగా సంజనకి చీర కట్టి బయటికి పనుందని వెళ్ళిపోయింది. సంజన ఒక్కసారిగా తనని తను మిర్రర్‌లో చూసుకుంటుంది. అరుణ్ సంజనని వెనక నుండే చూస్తూ ఉన్నాడు. అయినా ఇదేంటి ఇంత అందంగా ఉంది? పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసుకుని పిచ్చిదానిలా ఉండేది. కానీ చీరలో భలే ముద్దుగా చాలా అందంగా ఉంది అని అనుకుంటూ అరుణ్ సంజన దగ్గరికి వెళ్ళాడు. ఇక సంజనను వెనక నుంచి హత్తుకుని చీరలో భలే క్యూట్‌గా ఉన్నావు సంజు అని మత్తుగా అంటాడు అరుణ్. సంజన ఏమీ మాట్లాడకుండా అలానే సైలెంట్‌గా ఉంటుంది. ఏంటే? ఏం మాట్లాడకుండా అలా సైలెంట్‌గా ఉన్నావు? అయినా ఎప్పుడు ఏదో ఒకటి అంటావు కదా అని మత్తుగా అంటాడు అరుణ్ సంజనతో. సరేలే నాకెందుకులే కానీ పద పూజకి టైం అవుతుందని ఒక్కసారిగా అరుణ్ తన తలని విదిలించి వెళ్ళిపోతాడు బయటకు. సంజన కూడా రెడీ అయ్యి రూమ్ బయటికి వచ్చింది పూజ చేయటానికి. అరుణ్ తల్లి అన్నీ కూడా పూజకి కావలసిన సామాన్లు రెడీ చేసి పెట్టారు. అరుణ్ కూడా ఫ్రెష్ అప్ అయ్యి బయటికి వచ్చాడు. అలా ఇద్దరు సుగ్న గారు చెప్పినట్లు పూజ చేస్తూ ఉన్నారు. తర్వాత సంజన రూమ్‌కి వెళ్ళి పడుకుంటే పూజ అయిపోయిన తర్వాత అరుణ్ వచ్చి, ఏంటి అప్పుడే అలసిపోయావా? వెళ్ళి టిఫిన్ ప్రిపేర్ చెయ్యి పో అని గట్టిగా కసిరాడు అరుణ్. సంజన కోపంగా నాకు అది టిఫిన్ చేయటం రాదు అని గట్టిగా అరిచింది. అరుణ్ కోపంగా బెల్ట్ చేతిలో పట్టుకుని ఉన్నాడు. సంజన భయంతో నాకు నిజంగానే చేయటం రాదు అని చిన్నగా చెప్తుంది సంజన. అయినా సరే అరుణ్ ఎంతకీ వినిపించుకోవట్లేదు. సరే రాకపోతే ఏముంది? ఇప్పుడు నేర్చుకుని చెయ్యి. ఇక్కడ మా అమ్మ ఒక్కతే చేస్తుంది కదా! వెళ్ళి మా అమ్మకి ఏమైనా హెల్ప్ చెయ్యి. అర్థమైందా? కాదని నువ్వు ఖాళీగా కూర్చున్నావు అంటేనా బెల్ట్‌తో వాతలు తేలేలా కొడతా అని గట్టిగా చెప్తాడు అరుణ్. ఇక సంజన ఏమీ చేయలేక సైలెంట్‌గా కిచెన్ రూమ్‌కి వెళ్ళిపోయింది. మరి కిచెన్‌లో ఏం చేస్తుందో చూద్దాం. కిచెన్‌లో సుగుణ గారు టిఫిన్ చేయడంలో బిజీగా ఉన్నారు. సంజన అక్కడికి వెళ్ళి ఆంటీ నేనేమైనా హెల్ప్ చేయాలా అని అడిగింది. సంజన కొంచెం చిరాగ్గా. సంజన అలా అడగగానే సుగుణ గారు ఈ దోసెలు వెయ్యి తల్లి నేను వేరే పని చేస్తాను అని వెళ్ళిపోయారు. సంజన బిక్కమొహం వేసుకుని ఈ దోసెలు నేనెప్పుడైనా వేశానా నాకు రావటానికి? ఏమో నాకొచ్చినట్టు నేను వేస్తాను. మంచిగా రాకుంటే నాకు పని రాదు అని తప్పించుకోవచ్చు అని అనుకుంది సంజన. అలా దోసని ఎలా పడితే అలా ఇష్టం వచ్చినట్లు వేసింది. అన్నీ మాడిపోయాయి. పిండి మొత్తం కూడా నాశనం చేసేసింది. సుగుణ గారు బయట పని ఉంటే అది చూసుకుంటున్నారు. సంజన చేసిన దోస వల్ల ఇంట్లో మొత్తం పొగయింది. అరుణ్ రూమ్‌లోనే ఉన్నాడు. మాడిపోతున్న వాసన వస్తూ ఉంటే బయటికి వచ్చాడు అరుణ్. ఇల్లు మొత్తం పొగుంది. ఏమైందో అని టెన్షన్‌గా కిచెన్ రూమ్‌కి వెళ్ళాడు అరుణ్. అక్కడ సంజన తన మొఖానికి తన చీర కొంగు చుట్టుకుని దోసలు వేస్తుంది. అవి మొత్తం మాడిపోయి ఇల్లంతా పొగొచ్చింది. అరుణ్ కోపంగా స్టవ్ ఆఫ్ చేసి సంజనని హాల్లోకి తీసుకుని వచ్చి చాచిపెట్టి కొట్టాడు అరుణ్. సంజన వెళ్ళి సోఫాలో పడింది. అప్పుడే సుగుణ గారు ఇంట్లోకి వచ్చి చూశారు. అరుణ్ సంజనని కొట్టడం.
ఇల్లు మొత్తం పొగ ఉండడం తనకంతా అర్థమయ్యింది. ఇంట్లో అన్ని కిటికీలు అన్నీ ఓపెన్ చేసి, ఫ్యాన్ వేసి, పొగ మొత్తం బయటికి వెళ్ళేటట్టు చేసి, సంజన దగ్గరికి వచ్చారు సుగుణ గారు. అరుణ్ సంజనాన్ని కోపంగా చూస్తున్నాడు. సుగుణ గారు కోపంగా, "ఎందుకు కొట్టావురా తన్ని? ఎందుకు ఏంటి? వంట చేయటం కూడా రాదా తనకి? వంట చేయమంటే మనుషుల ప్రాణాలు తీస్తదా" అని కోపంగా అన్నాడు అరుణ్. సుగుణ గారు కోపంగా, "నువ్వు ఆగరా, తనకేమైనా ఈ పనులు అలవాటుందా? పెద్దింటి పిల్ల. ఇప్పుడు సడన్‌గా ఈ పనులు చేయమంటే తను మాత్రం ఎలా చేస్తుంది?" అని కోపంగా అంటారు ఆవిడ. "నీకేం తెలీదమ్మా, నువ్వు ఊరుకో" అని అంటాడు అరుణ్. "నువ్వే ఊరుకో. నీకు వచ్చారా అన్నీ తనకి తెలియడానికి? ముందు నీ పద్ధతి మార్చుకో" అని గట్టిగా చెప్తారు సుగుణ గారు. "ముందు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో" అని కోపంగా చెప్పారు అరుణ్‌కి. అరుణ్ కోపంగా బయటికి వెళ్ళిపోయాడు. ఇక సంజన ఏడుస్తూ అలానే కూర్చుంది. సుగుణ గారు సంజనతో, "ఏడవకు తల్లి. ఇప్పటినుంచి వాడు నిన్నేమైనా అంటే నాకొచ్చి చెప్పు. వాడి తోలు తీస్తానని" ధైర్యం చెప్పారు సుగుణ గారు. సంజన ఆవిడ మాటలకు బాధతో ఆవిడ్ని హత్తుకుని, "సారీ ఆంటీ" అని చెప్తుంది. ఆవిడ మాటలకు సంజన గిల్టీగా ఫీల్ అయ్యింది. మార్నింగ్ తనతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడినందుకు తన మీద తనకే కోపం వచ్చింది సంజనకి. ఆంటీ అని ఏడుస్తూ ఉంది సంజన. "పిచ్చి పిల్ల, బాధపడకు తల్లి. సరేనా, ఏడవకు. నేను ఉన్నాను కదా, భయపడకు" అని ధైర్యం చెప్పారు సుగుణ గారు సంజనకి. ఇక సంజన కూడా కొంచెం సేపటి తర్వాత నార్మల్ అయ్యి, "సారీ ఆంటీ, దోసెలన్నీ మొత్తం ఖరాబ్ చేశాను. ఇప్పుడు ఎలా" అని అడుగుతుంది సంజన. "ఏం కాదులే, నేను వేరే ఏమైనా టిఫిన్ చేస్తానులే" అని కిచెన్ రూమ్‌కి వెళ్ళి కాఫీ తెచ్చి సంజన చేతికిచ్చి, "నువ్వు తాగు తల్లి, నేను టిఫిన్ ప్రిపేర్ చేస్తాను" అని కిచెన్ రూమ్‌లోకి వెళ్ళింది సుగుణ గారు. సంజనకి ఆవిడ మాటలు ఎందుకో చాలా నచ్చుతున్నాయి. ఆవిడ మాట్లాడినంత సేపు సంజన కొంచెం ప్రశాంతంగా ఉంది అని అనుకుంటూ హాయిగా సోఫాలో కూర్చుని కాఫీ తాగుతుంది సంజన. అప్పుడే అరుణ్ తండ్రి వచ్చి సోఫాలో కూర్చున్నాడు. సంజన ఆయన్ని పట్టించుకోకుండా కాఫీ తాగుతూ పేపర్ చదువుతూ ఉంది. అరుణ్ కూడా బయట నుంచి ఇంట్లోకి వచ్చాడు కోపంగా. సంజనని చూసి కోపం ఎక్కువై మళ్ళీ చాచిపెట్టి కొట్టాడు అరుణ్. ఆ ఫోర్స్‌కి సంజన కింద పడింది పాపం. కాఫీ కప్పుతో సహా. కాఫీ మొత్తం తన మీద ఒలికిపోయింది. చెయ్యి మొత్తం కాలింది. ఆ మంటకి సంజన అమ్మా అని గట్టిగా ఏడుస్తుంది. అరుణ్ తండ్రి మాత్రం సైలెంట్‌గా ఒక పక్కన నిలబడ్డాడు. ఆ అరుపుకి కిచెన్ రూమ్‌లో ఉన్న సుగుణ గారు బయటకు వచ్చారు. సంజన కింద పడి ఏడుస్తూ ఉంటే అర్థం కాక సంజన దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చారు ఆవిడ. అరుణ్‌ని కోపంగా చూసి, "ఎందుకురా? ఎందుకిలా కొడుతున్నావు?" అని అడిగారు. "అమ్మా, నువ్వు తప్పుకో. ఇది నా చేతుల్లో అయిపోయింది ఈరోజు" అని కోపంగా అంటాడు అరుణ్. సుగుణ గారు సంజనాని పైకి లేపి, "ఏడవకమ్మా. ఎందుకురా ఇప్పుడు తన్ని అంత గట్టిగా కొట్టావు" అని అడిగారు. "పని చేయమంటే చేయదు. నాన్న ఎదురుగుండా సోఫాలో కూర్చుని టీ తాగుతూ పేపర్ చదువుతుంది. దానికి ఎంత ధైర్యం ఉంటే నాన్న ముందు అలా చేస్తుంది" అని అన్నాడు అరుణ్. ఇక సుగుణ గారు గట్టిగా అరిచారు అరుణ్ మీద. ఇక అరుణ్ కూడా భయపడి తన తల్లిని ఏమీ అనలేక కోపంతో రూమ్‌లోకి వెళ్ళిపోయాడు. సుగుణ గారు కూడా బాధతో కిచెన్ రూమ్‌లోకి వెళ్ళిపోయారు. అరుణ్ తండ్రి సైలెంట్‌గా బయటికి వెళ్ళిపోయాడు. సంజనకి ఎందుకో బాధగా, భయంగా ఉంది. ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియక సుగుణ గారి దగ్గరికి కూడా వెళ్ళాలి అంటే భయం అనిపించి ఆ రూమ్‌లోనే ఉండిపోయింది తను. కింద కాఫీ పడి ఉంటే అది మొత్తం క్లీన్ చేసి సైలెంట్‌గా సోఫాలో కూర్చోవాలి అంటే భయం వేసి సోఫా పక్కన కింద కూర్చొని ఉంది సంజన. "అర్జున్, ఆద్యని ఎవరైనా మిస్ అవుతున్నారా? మిస్ అయితే చెప్పండి, లేదంటే అరుణ్ సంజనదే కంటిన్యూ చేద్దాం." సంజన సైలెంట్‌గా హాల్‌లో కూర్చొని ఉంది. తన చెయ్యి చాలా మండిపోతుంది కాఫీ పడి పాపం. అయినా కూడా ఎవరిని ఏమీ అనకుండా అలానే సైలెంట్‌గా కూర్చొని ఉంది. అలా ఒక 15 నిమిషాల తర్వాత సుగుణ గారు కిచెన్ నుండి బయటికి వచ్చారు. సంజన అలా కింద కూర్చోవడంతో తనకు బాధగా అనిపించింది. "ఏంటి తల్లి, కింద కూర్చున్నావు? రా, సోఫాలో కూర్చో" అని నెమ్మదిగా చెప్తారు సుగుణ గారు. సంజన సైలెంట్‌గా లేచి నిలబడి చూస్తూ ఉంటుంది భయంగా. సుగుణ గారు సంజనతో, "కూర్చో తల్లి" అని అంటారు సోఫాని చూపిస్తూ. "వద్దాంటీ, నాకు కిందే బాగుంది" అని చిన్నగా చెప్తుంది సంజన. సుగుణ గారికి అర్థమయ్యి, "సరే కానీ రా, టిఫిన్ చేద్దామని" కిచెన్ రూమ్‌కి తీసుకుని వెళ్తారు ఆవిడ.
సంజన కూడా ఆవిడ వెనకాలే వెళ్తుంది. సంజనకి కిచెన్ రూమ్‌లో చైర్ వేసి కూర్చోబెట్టి, టిఫిన్ ప్లేట్‌లో పెట్టి తన చేతికిస్తుంది ఆవిడ. సంజనకి కూడా చాలా ఆకలిగా ఉండటంతో సైలెంట్‌గా టిఫిన్ తింటూ ఉంటుంది. అప్పుడే అరుణ్ రూమ్‌లో నుంచి బయటకు వచ్చాడు వాటర్ తాగుదామని. కిచెన్ రూమ్‌కి వచ్చి చూడగానే సంజన తింటూ కనిపించింది. మళ్ళీ అరుణ్‌లో కోపం ఎక్కువయింది. అరుణ్ కోపంగా బయట వాళ్ళందరూ వచ్చి ఇంట్లో కూర్చొని ఫ్రీగా తినడానికే ఉంటారు అని కోపంగా అని బయటికి వెళ్ళిపోతాడు అరుణ్. ఆ మాట వినగానే సంజనకి బాధ, దుఃఖం అన్నీ తన్నుకు వచ్చాయి. తినేదల్లా ఆగి ప్లేట్ అక్కడ పెట్టి సైలెంట్‌గా రూమ్‌కొచ్చి కూర్చుంది. సుగుణ గారికి అరుణ్ అన్న మాటలకి కోపం వచ్చి అరుణ్‌ని తిడదామనుకునేసరికి అరుణ్ వెళ్ళిపోయాడు. బాధగా సంజన ఉన్న రూమ్‌కి వెళ్లారు ఆవిడ. సంజన సైలెంట్‌గా రూమ్‌లో కింద కూర్చుని ఉంది. సుగుణ గారు సంజన పక్కన కూర్చుని, "ఏంటి తల్లి వాడన్న మాటలకి బాధపడుతున్నావా?" అని చిన్నగా అంటారు ఆవిడ. అయినా సరే సంజన ఏం సమాధానం చెప్పకుండా అలా సైలెంట్‌గా కిందనే కూర్చుని ఉంటుంది. సుగుణ గారితో ఏమీ మాట్లాడరు. ఇంకా సుగుణ గారికి కూడా సంజనని చూసి బాధ అనిపిచ్చి ఆవిడ కూడా బాధతో బయటికి వెళ్ళిపోయారు. ఇక ఆ రోజు రాత్రి అందరికీ అలా బాధగా గడిచింది. మరి నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాం. థాంక్స్ ఫర్ వాచింగ్. వీలైతే ఇంకో ఎపిసోడ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. నిన్న ఇంకొక ఎపిసోడ్ ఇద్దామని అనుకున్నాను కానండి, హాస్పిటల్‌కి వెళ్ళాం. మార్నింగ్ ఎళ్తే ఈవినింగ్ అయిపోయింది. అందుకే ఏమనుకోవద్దు. వీలైతే ఇస్తాను.